నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో ఇన్వెస్టర్. ఈ వీడియోలో ఐపీఓ అంటే ఏమిటి, ఐపీఓలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో ఐపీఓలు ఎక్కువగా వస్తున్నాయి. వాటిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి లాభాలు వస్తున్నాయి. ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తుంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన మొదటి రోజు నుంచే రిటర్న్స్ వస్తున్నాయి. ఇప్పుడు లిస్ట్ అయిన కంపెనీస్ కూడా ఒకప్పుడు ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయినవే. ఏదైనా మంచి కంపెనీలో ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తే స్టార్టింగ్లోనే మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. అసలు ఐపీఓ అంటే ఏమిటి? ఐపీఓ ఫుల్ ఫామ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అంటే ఒక పేరున్న కంపెనీ వేరే సిటీస్లో బ్రాంచెస్ ఓపెన్ చేయాలి అని అనుకుంటే దానికి చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి. అప్పుడు ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యి కొన్ని షేర్స్ని అమ్మకానికి పెడతారు. ఆ వచ్చిన డబ్బులతో వేరే ప్లేసెస్లో ఆ కంపెనీ యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తారు. ఈ ప్రాసెస్ని ఐపీఓ అంటారు. అంటే ఆ కంపెనీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి కావాల్సిన డబ్బు కోసం ఆ కంపెనీలోని కొన్ని షేర్స్ని అమ్మకానికి పెట్టడాన్ని ఐపీఓ అంటారు. ఆ షేర్స్ని మనలాంటి పబ్లిక్కి అమ్మకానికి పెడతారు కాబట్టే పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ముందు సెబీ వద్ద పర్మిషన్ తీసుకుంటారు. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ ఆ కంపెనీ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని, అంటే ఆ కంపెనీ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అనే మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అప్రూవల్ ఇస్తుంది. కంపెనీకి అప్రూవల్ రాగానే ఐపీఓస్ని అనౌన్స్ చేస్తారు. అలా ఐపీఓలు అనౌన్స్ చేసినప్పుడు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతారు. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇన్వెస్టర్స్ కొనుక్కోవచ్చు. ఆ ఇన్వెస్టర్స్లో ఒకటి రీటైల్ ఇన్వెస్టర్స్, రెండు ఆ కంపెనీ యొక్క ఎంప్లాయీస్. వీటిలో ఒక్కొక్కరికి ఒక్కోలాగా పర్సంటేజ్ ఉంటుంది. ఈ కంపెనీస్కి ఐపీఓ వల్ల లోన్స్ తీసుకోకుండానే డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తారు. కంపెనీకి పాత లోన్స్ ఉంటే రీపే చేసుకుంటారు. ఈ ఐపీఓ వల్ల కంపెనీ బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఐపీఓస్ అనౌన్స్ చేసిన డేట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. మనలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా ఆ కంపెనీ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని ఇన్వెస్ట్ చేయడం మంచిది. మీరు ఐపీఓస్ని కొనేటప్పుడు మీ డబ్బుని మీ బ్యాంక్ అకౌంట్లోనే ఉంచాలి, డీమ్యాట్ అకౌంట్లో కాదు. అవి డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచే డెబిట్ అవుతాయి త్రూ యూపీఐ ఐడి, నెట్ బ్యాంకింగ్ మొదలైనవి. ఇలా ఆప్షన్ అడుగుతుంది. మీరు ఎంచుకున్న ఆప్షన్ బట్టి ఐపీఓస్ని కొనుగోలు చేయాలి. ఐపీఓ కొన్న కొన్ని రోజుల తర్వాత మీకు అలాట్మెంట్ అయ్యిందా లేదా అని తెలుస్తుంది. ఒకవేళ అలాట్మెంట్ అయితే మీకు లిస్ట్ అయిన డేట్ నుండి మీ పోర్ట్ఫోలియోలో కనిపిస్తాయి. ఒకవేళ అలాట్మెంట్ అవ్వకపోతే మీ యొక్క అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లోకి 2-3 రోజుల్లో క్రెడిట్ అవుతాయి. ఫైనల్గా ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మంచి కంపెనీనా కాదా అని కంపెనీ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐపీఓస్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ గురించి చెప్పుకుందాం. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.